Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. నమస్కారం ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో ఆరంభమైన టాటా ఇన్నోవేషన్ హబ్, అత్యధిక దరఖాస్తులతో గిన్నిస్ రికార్డు, ఇంటికో పారిశ్రామికవేత్త రావాలన్నదే లక్ష్యమన్న చంద్రబాబు. వినూత్న ఆలోచనలు ప్రోత్సహించడంలో చంద్రబాబుకు సాటి లేరన్న చంద్రశేఖరన్. ఇన్నోవేషన్ హబ్లు సమస్యలకు పరిష్కారాలు చూపుతాయని వెల్లడి. వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దిరెడ్డికి హైకోర్టు డివిజన్ బెంచ్ షాక్. తగిన భద్రతతో తాడిపత్రికి తీసుకెళ్లాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసిన ధర్మాసనం. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం కొంతమందికి ఇష్టం లేదన్న రేవంత్. అభివృద్ధిని అడ్డుకునేవారు తమకు శత్రువు లేనని స్పష్టీకరణ. యూరియా కోసం తెలంగాణలో ఆగని రైతు ఆందోళన. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్య ఫలితమేనన్న బీఆర్ఎస్, బీజేపీ. కేంద్రమే కారణమన్న తుమ్మల. తెలంగాణలో మద్యం దుకాణాల కొత్త లైసెన్సుల జారీకి నోటిఫికేషన్. గౌడ్లు, ఎస్సీ, ఎస్టీలకు 30% రిజర్వేషన్. దరఖాస్తు ఫీజు 3 లక్షలకు పెంపు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ బలపరుస్తూ తొలి సంతకం చేసిన ప్రధాని. సెప్టెంబర్ 9న పోలింగ్కు ఏర్పాట్లు. నేరం చేస్తే ప్రధాని, సీఎంలు, మంత్రుల ఉద్వాసనకు బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టిన హోంమంత్రి అమిత్ షా. జేపీసీకి పంపుతున్నట్లు ప్రకటన. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటి నుంచి ఓ పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంగళగిరిలో ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించిన ఆయన ఆవిష్కరణలు వినూత్నంగా, ఉన్నతంగా ఉంటేనే ప్రపంచంతో పోటీపడి నిలవగలమని స్పష్టం చేశారు. ఆవిష్కరణ ఆంధ్రలో రికార్డు స్థాయిలో దరఖాస్తు చేసుకోవడం ద్వారా గిన్నిస్ రికార్డు సృష్టించిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులుగాను రికార్డులు సృష్టించాలని ఆకాంక్షించారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళగిరి వద్ద లాంఛనంగా ఇన్నోవేషన్ హబ్ను ప్రారంభించారు. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో దాదాపు 50,000 చదరపడుగుల విస్తీర్ణంలో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటైంది. ఈ కార్యక్రమంలో టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్, ఏపీ మంత్రులు టీజీ భరత్, నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. వినూత్న ఆలోచనతో ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు పారదర్శకంగా ప్రోత్సాహకాలు కల్పించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కీలక వేదిక కానుందని లోకేష్ చెప్పారు. ఏపీలో విద్యా వ్యవస్థ పునాదులు బలోపేతం చేసి విద్యార్థి దశ నుంచే ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం నూతన ఆవిష్కరణలు సంస్కృతిగా మారాయని టాటా గ్రూప్ చైర్మన్ చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. ఆ సంస్కృతిని అందరికీ పరిచయం చేసే బాధ్యతను చంద్రబాబు తీసుకున్నారని గుర్తు చేశారు. ప్రపంచీకరణలో సమస్యల పరిష్కారానికి నూతన ఆవిష్కరణలే కీలకమన్న ఆయన సమస్యల పరిష్కార వేదికగా ఇన్నోవేషన్ హబ్లు కీలక పాత్ర పోషిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. The last 14 months, the number of initiatives that he has spun off and the opportunity that we've had to associate ourselves to participate in his vision is truly extraordinary. I can talk about many initiatives like the quantum computing or the healthcare initiative or many other initiatives that we are working on. Innovation doesn't come because we spend money on technology and then everybody will become innovative. Innovative is a culture. We can always find startups and people who want to solve a problem, and there are many problems. Our people can do it. I have no doubt that the capability is there, but it's just that they need confidence. We just need to collectively give that confidence, then it can be a model for other regions to follow, and I'm pretty sure that few years from now we'll look back and then be very proud of the fact that we were here to start this initiative. కుటుంబానికో పారిశ్రామికవేత్త నినాదాన్ని సాకారం చేయడంలో భాగంగా రాష్ట్రమంతటా గ్రిడ్ ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. అమరావతిలో హబ్, తిరుపతి, విశాఖ, రాజమహేంద్రవరం, విజయవాడ, అనంతపురంలో స్పోకులు ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు. ఇంటికో పారిశ్రామికవేత్తను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపట్టిన ఆవిష్కరణ ఆంధ్ర గిన్నిస్ రికార్డు సృష్టించింది.
24 గంటల్లో ఆన్లైన్లో అత్యధిక మంది పారిశ్రామికవేత్తలుగా నమోదు చేసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ రికార్డు నెలకొల్పింది. 7,491 అవకాశాలకు 1,67,321 మంది దరఖాస్తు చేసుకున్నందుకు సరికొత్త ప్రపంచ రికార్డు లభించింది. ఆ సర్టిఫికేట్ను గిన్నిస్ బుక్ ప్రతినిధులు చంద్రబాబుకు అందజేశారు. Today I am very happy to hear our young entrepreneurs and aspiration. Guinness record, they are able to get it now. That is the aspiration of our youth. Everybody wanted to become entrepreneurs. 24 hours time, 1,61,000 have registered. That is a strong desire and aspiration expressed by our youth. I am confident Andhra will become number one place for innovations and entrepreneurs. Here I want to integrate Government of India schemes and Government of Andhra Pradesh and so many stalls we have seen now, startup companies, they are doing extremely well. ప్రజలందరికీ ఉన్నత జీవన ప్రమాణాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం సమర్థ విధానాలు రూపొందాలంటే వినూత్న ఆవిష్కరణలు ఎంతో అవసరమని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. తాడిపత్రి వెళ్లేందుకు ఎన్నోసార్లు విఫలయత్నాలు చేస్తున్న వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు డివిజన్ బెంచ్ షాక్ ఇచ్చింది. పెద్దారెడ్డిని తగిన భద్రతతో తాడిపత్రికి తీసుకెళ్లాలంటూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పెద్దారెడ్డికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు ఇటీవలే హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై అనంతపురం ఎస్పీ జగదీష్ డివిజన్ బెంచ్లో అప్పీల్ చేశారు. పెద్దారెడ్డి తాడిపత్రి వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. ఈ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టేసింది. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం కొంతమందికి ఇష్టం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునేవారు మనకు శత్రువులేనని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపుతామని వివరించారు. మూసీ ప్రక్షాళన, రేడియల్ రోడ్లు, ఫ్యూచర్ సిటీతో హైదరాబాద్ మహానగరం అభివృద్ధి చెందాల్సిందేనన్న రేవంత్ రెడ్డి అందుకు అడ్డుపడుతున్న వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి 2047 ప్రణాళికను సిద్ధం చేస్తున్నామన్న సీఎం మూసీ ప్రక్షాళనతో ఓల్డ్ సిటీకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని చెప్పారు. ఒక నైట్ ఎకానమీని మూసీ పరివాహక ప్రాంతంలో ఈరోజు మనం ప్రారంభించాలనుకుంటున్నాం. అది చెయ్యాలంటే అక్కడ ఎలివేటెడ్ కారిడార్ రావాలి, అక్కడికి మెట్రో రైలు రావాలి, అక్కడ మూసీలో ఉన్న మురికిని తొలగించాలి. గోదావరి జలాలను 20 టీఎంసీలు తీసుకొచ్చి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో ఆ నీటిని ప్రవహింపజేసి 365 రోజులు మూసీలో నీళ్లు ఉండేటట్టుగా రివర్ ఫ్రంట్ డెవలప్ చేయడం ద్వారా మన తెలంగాణ రాష్ట్ర ఎకానమీని ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాం. ఈరోజు మూసీ ప్రక్షాళన కొంతమందికి ఇష్టం లేదు. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణము ఇంకొక కొంతమందికి పసందు కావట్లేదు. అభివృద్ధిని అడ్డుకున్నాడు అని అంటే మనకు శత్రువే. అభివృద్ధి చేసేటప్పుడు పేదలకు ఎట్లా న్యాయం చేయాలనో సూచన చేయండి. వాళ్ళకి ఇంకా మెరుగ్గా నష్టపరిహారం ఏ విధంగా ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి మెరుగైన ఏమైనా వసతులు కల్పించాలనో కూడా వాటి సూచనలు తీసుకోవాలి. తెలంగాణలో యూరియా కొరత అంతకంతకు తీవ్రమవుతోంది. పలు జిల్లాల్లో రైతులు యూరియా కోసం రోడ్లెక్కి ఆందోళన బాటపట్టారు. పంటకాలం దాటిపోతున్నా ప్రభుత్వం యూరియా సరఫరా చేయడం లేదంటూ రాస్తారోకోలతో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తోంది. రోజురోజుకు యూరియా కోసం రైతులు ఆందోళనలు తీవ్రమవుతూనే ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలో యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ ఖమ్మం రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. నెల్లికుదురు ప్రాథమిక సహకార సంఘం ముందు రైతులు చెప్పులు వరుసలో పెట్టి బారులు తీరారు. వారికి మద్దతుగా నిలిచిన మాజీ ఎంపీ మాలోత్ కవిత ఆధ్వర్యంలో రైతులు సహకార సంఘం ఎదుట రాస్తారోకో చేపట్టారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పలుచోట్ల అన్నదాతలు యూరియా కోసం ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూనే ఉన్నారు. ఖానాపురం మండలం బొదరావుపేట ప్రాథమిక వ్యవసాయ క్షేత్రం వద్ద గత రాత్రి 2 గంటల నుంచే రైతులు క్యూలైన్లు కట్టారు. కొంతమందికి మాత్రమే యూరియా దొరకగా మిగతా రైతులు ఆందోళనకు దిగారు. జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రైతులతో కలిసి ఆందోళనకు దిగారు. వ్యవసాయ శాఖ ఏవో అక్కడికి చేరుకుని రైతులందరికీ యూరియా అందిస్తామని హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు.
నల్గొండ జిల్లాలోనూ యూరియా కష్టాలు మొదలయ్యాయి. తిప్పర్తి సహకార బ్యాంకు వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లో నిలబడి పడిగాపులు కాసినా ఫలితం లేదని రైతులు వాపోతున్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజుపేటలో యూరియా ఇవ్వాలంటూ చేగుంట గజ్వేల్ ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఇబ్రహీంపూర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఒక్క బస్తా యూరియా కోసం రోజంతా పస్తులతో క్యూలో నిల్చుని నరకయాతన పడుతున్నా యూరియా దొరకడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము 3 రోజుల వరకు 2 లారీలు పంపిస్తా ఉన్నారు. అది పంపించలేదు. మేము ఇప్పుడు వచ్చినాము, ధర్నా చేస్తున్నాము. మేము లైన్ కట్టినాము, 4 గంటల నుంచి లైన్ కడుతున్నాము. నిన్న దొరకలేదు. వాడికి 500 ఇచ్చారు, ఆయన అయిపోయినాయి, బుకింగ్ అయిపోయింది. మరి మేము ఏం చేయమంటాం? రైతులను ఇంత నష్టపెట్టడానికి ఏ డిపార్ట్మెంట్ అయినా మమ్మల్ని మూస్తుంది. ఏ కలెక్టర్ అయినా మా వస్తే అంటుండే. ఏది వారికి ఏం రాలేదు. ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇదంతా నాశనం చేసేందుకే రైతులను రోజు 4 గంటలు 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడి మరిపోవడం జరుగుతుంది. మరి తక్షణమే ప్రభుత్వం చర్య తీసుకొని తక్షణమే యూరియా తెచ్చి అందరికీ అందించాలి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోనూ అన్నదాతలు రాస్తారోకో నిర్వహించారు. యూరియా వచ్చిందనే సమాచారంతో మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 4 గంటల నుంచి క్యూ లైన్లో వేచి ఉన్న ఒక బస్తా కూడా అందలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం యూరియా సరఫరా చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు. అటు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనం వల్లే రైతులు యూరియా కొరత ఎదుర్కోవాల్సి వస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టిన బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వ అసమర్థత వల్లే రైతులకు యూరియా దక్కడం లేదని మండిపడ్డారు. ఓ చోట చెప్పులు లైన్లో పెడితే మరో చోట ఆధార్ కార్డులు, ఇంకో చోట పట్టాదారు పాస్బుక్లు, ఇలా ఎండా వాన అని లేకుండా తెలంగాణలో రైతులు అగచాట్లే కనిపిస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కోడి కూయక ముందే రైతున్న ఎరువుల దుకాణం ముందు క్యూ కడుతున్నారంటే అందుకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ధ్వజమెత్తారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇలాంటి దైన్యం ఎన్నడూ చూడలేదన్న మాజీ మంత్రులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో మళ్లీ నాటి రోజులు తెచ్చిందని ఆరోపించారు. ఎద్దేడ్చిన యవుసం, రైతేడ్చిన రాజ్యం ఏనాడు బాగుపడలేదనే వాస్తవాన్ని ఈ పాలకులు ఎప్పుడు గుర్తిస్తారని ప్రశ్నించారు. యూరియా కొరతతో సతమతమవుతున్న రైతులకు కాస్త ఉపశమనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో తెలంగాణకు 50,000 మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసేందుకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు కర్ణాటక నుంచి 10,800 మెట్రిక్ టన్నుల యూరియా షిప్మెంట్ ప్రారంభమైంది. ఈ వారంలో మరో 3 షిప్మెంట్లో 50,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరాకు కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కు కేంద్ర రసాయనాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. యూరియా కొరతపై పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్ ఎంపీలు చేసిన ఆందోళనను ఫలించి కేంద్రం యూరియాను సరఫరా చేసేందుకు అంగీకరించినట్టు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తెలంగాణలో యూరియా కొరత ఉందన్న అంశాన్ని దేశానికి తెలిసేలా చేసిన ఎంపీలను తుమ్మల అభినందించారు. ప్రతిపక్ష పార్టీ రాజకీయ స్వార్థం కోసం చేసే కుట్రల పట్ల రైతాంగం ఆలోచన చేయాలని సూచించారు. తెలంగాణకు కేటాయించిన యూరియాను సకాలంలో సరఫరా చేయకుండా కేంద్రం వివక్ష చూపినందునే రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో యూరియా కొరత ఎక్కడా లేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. యూరియా సరఫరాపై కేంద్రం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోందన్నారు. తెలంగాణకు ఆగస్టు నెల యూరియా కోటా పూర్తిగా ఇచ్చినట్టు వెల్లడించారు. అక్టోబర్ వరకు యూరియా ఇచ్చే సమయం ఉందని, ఇప్పటికే ఇవ్వాల్సిన దానికంటే అదనంగా ఇచ్చారని చెప్పారు. యూరియా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 3 నెలల ముందు నుంచే యూరియా స్టాక్ లేదని ప్రభుత్వం ప్రచారం చేయడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని మండిపడ్డారు. మీరు అడిగారు 50 అడిగారు, మేము కర్ణాటక నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి మీకు ఇస్తున్నాం. 50,000 మెట్రిక్ టన్ పంపించినప్పుడు మీకు మేము ప్రెజర్ చేసే వచ్చినట్టు ప్రెజర్ చేసాం కాదు, మా బాధ్యతగా మేము ఇస్తున్నాం. దేశంలో ఎప్పుడు కూడా నీమ్ కోటెడ్ యూరియా షార్టేజ్ లేదు. ఇది బికాస్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సిచ్యువేషన్స్ మనకు కొన్ని ఛాలెంజెస్ వచ్చినాయి. ఇది ఫార్మర్స్కి చెప్పకుండా వాళ్ళలో ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారు. ఈ ప్యానిక్ క్రియేషన్ అనేది తప్పు అనేది మేము చెప్తా ఉన్నాం. నేను చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం కూడా తప్పు ఉంటే నేనే రిజైన్ చేస్తా, మీరు చెప్పిన దాంట్లో తప్పు ఉంటే మీరు రిజైన్ చేయండి తుమ్మనాశ గారు. తీవ్ర నేరారోపణలపై అరెస్టు లేదా నిర్బంధంలో ఉన్న ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల మంత్రులను పదవి నుంచి తొలగించే 3 బిల్లులను కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య బిల్లులను హోంమంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టారు. గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ సవరణ బిల్లు, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లులుగా వాటిని పేర్కొన్నారు.
అనంతరం బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేశారు. ఈ బిల్లులు చట్టంగా మారితే కనీసం 5 ఏళ్ల జైలు శిక్ష పడే కేసులో వరుసగా 30 రోజులు అరెస్టు లేదా నిర్బంధంలో ఉంటే ప్రధాని, ముఖ్యమంత్రి లేదా మంత్రులు 31వ రోజున తమ పదవిని కోల్పోతారు. ఒకవేళ ఎవరైనా మంత్రి పదవిలో ఉండి అరెస్ట్ అయితే వారిని తొలగించేందుకు 30 రోజుల్లోపు రాష్ట్రపతికి ప్రధాని సిఫార్సు చేయకపోయినా 31వ రోజు సదరు మంత్రి పదవిని కోల్పోతారు. ఒకవేళ ప్రధాని 30 రోజుల పాటు అరెస్ట్ అయితే ఆయన 30 రోజుల్లోపు రాజీనామా చేయకున్నా 31వ రోజున పదవి కోల్పోతారు. ఈ బిల్లులు ప్రవేశపెడుతున్న క్రమంలో విపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. ఈ బిల్లులు రాజ్యాంగ విరుద్ధం, అప్రజాస్వామికమని ఆరోపించాయి. బిల్లు ప్రతులను చింపి హోంమంత్రి వైపు విసిరేశాయి. దేశాన్ని పోలీసుల రాజ్యంగా కేంద్రం మారుస్తోందని ఆరోపించాయి. ఈడీ, సిబిఐల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకే కేంద్రం కొత్త బిల్లులు తెస్తోందని తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ ఆరోపించింది. తీవ్రమైన నేరారోపణలపై అరెస్టు లేదా అదుపులోకి తీసుకున్న తర్వాత వరుసగా 30 రోజుల జైల్లో ఉంటే ప్రధాని, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రిని పదవి నుంచి తొలగించే 3 బిల్లుల వెనుక కేంద్రం కుట్ర ఉందని తృణమూల్ ఎంపీ సాకేత్ గోఖలే ఆరోపించారు. 5 ఏళ్ల శిక్షకు అవకాశమున్న కేసులో ఎవరైనా అరెస్టు లేదా 30 రోజుల నిర్బంధంలో ఉంటే 31వ రోజు వారు పదవి కోల్పోతారన్న నిబంధన ఎన్డీయేతర పార్టీల ప్రభుత్వాలను కోల్చాలన్న కుట్రలో భాగమేనని ఆయన విమర్శించారు. ఓట్ చోరీ వ్యవహారం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు కొత్త ఎత్తు వేశారని సాకేత్ గోఖలే ఆరోపించారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ తృణమూల్ ఎంపీలు మహువా మొయిత్రా, డెరెక్ ఒబ్రెయిన్ కూడా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. కేంద్రంలోని మోదీ సర్కార్ పార్లమెంటు వ్యవస్థను అపహాస్యం చేసే ప్రయత్నాలు చేస్తోందని వారు ఆరోపించారు. తెలంగాణలో మద్యం దుకాణాల కొత్త లైసెన్సుల జారీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి 2027 నవంబర్ వరకు 2 ఏళ్లకు జారీ చేసే లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఈ ఏడాది నవంబర్తో పాత లైసెన్సుల గడువు ముగియనుండగా ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి దరఖాస్తు ఫీజు 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచిన సర్కార్ మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు కల్పించింది. గౌడ్లకు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% చొప్పున దుకాణాలు కేటాయించినట్టు తెలిపింది. 6 స్లాబుల కింద లైసెన్సులు జారీ చేస్తామని నోటిఫికేషన్లో పేర్కొంది. 2011 జనాభా లెక్కల ప్రకారం స్లాబులు నిర్ణయించింది. 50,000 జనాభా ఉన్న ప్రాంతాలకు మద్యం దుకాణం లైసెన్సులు ఫీజులు 50 లక్షల రూపాయలుగా నిర్ణయించింది. 50 నుంచి 1,00,000 జనాభా ఉంటే 60 లక్షలు, 1,00,000 నుంచి 5 లక్షల జనాభా ఉంటే 65 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా ఉంటే 85 లక్షలు, 20 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే 1,10 లక్షలు లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడిగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ ఎన్నికయ్యారు. తెలంగాణ భవన్లో జరిగిన సంఘం కార్యవర్గ సమావేశంలో కొప్పుల ఈశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇప్పటి వరకు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలుగా ఎమ్మెల్సీ కవిత కొనసాగారు. కొన్నాళ్ల క్రితం కొప్పుల ఈశ్వర్ను ఇన్ఛార్జిగా బీఆర్ఎస్ ప్రకటించగా తర్వాత కూడా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి తానే గౌరవాధ్యక్షురాలుగా ఉన్నట్టు కవిత ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవన్లో జరిగిన తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యవర్గ భేటీలో కొప్పుల ఈశ్వర్ను గౌరవాధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఓబులాపురం మైనింగ్ కంపెనీకి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మైనింగ్ అక్రమాలకు పాల్పడిన ఓఎంసీకి విధించిన జరిమానాను పెంచాలని సిబిఐ దాఖలు చేసిన అప్పీల్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఓబులాపురం మైనింగ్ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. మైనింగ్ లీజులో ఓఎంసీ అక్రమాలకు పాల్పడిందని నమోదు చేసిన కేసుపై సిబిఐ అభియోగపత్రం దాఖలు చేయగా సుదీర్ఘ విచారణ తర్వాత ఈ ఏడాది మే నెల 6న ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితులు గాలి జనార్దన్ రెడ్డి, బివి శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్ సహా ఓఎంసీని సిబిఐ కోర్టు దోషిగా తేల్చింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీకి సిబిఐ కోర్టు వేర్వేరు సెక్షన్ల కింద ₹1,00,000 చొప్పున 2 లక్షల జరిమానా విధించింది. ఓఎంసీ భారీగా అక్రమాలకు పాల్పడిందని, ఇనుప ఖనిజాన్ని నిబంధనలకు విరుద్ధంగా విక్రయించి ప్రజాధనాన్ని సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నందున జరిమానాను పెంచాలని సిబిఐ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఓఎంసీకి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది. సాక్షి టీవీ, సాక్షి పత్రికపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పరువు నష్టం దావా వేశారు. ఈ నెల 10, 14న సాక్షి మీడియాలో భక్తుల మనోభావాలు దెబ్బతీయడం సహా తన వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతీసేలా నిరాధార వార్తలు ప్రచురించారని బీఆర్ నాయుడు ఆరోపించారు. బేషరతుగా క్షమాపణ చెప్పి టీటీడీకి 10 కోట్ల రూపాయలు చెల్లించాలని బీఆర్ నాయుడు డిమాండ్ చేశారు. ఇదే సమయంలో సాక్షి టీవీ ప్రసారాలు నిలిపివేయాలని సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, రామ్మోహన్ నాయుడు సహా మరికొందరు నాయకులు హాజరయ్యారు. ఎన్డీఏ నేతలు సంతకాలు చేసిన 4 సెట్ల నామినేషన్ పత్రాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్కు రాధాకృష్ణన్ అందించారు. ఆయన నామినేషన్ను బలపరుస్తూ తొలి సంతకం ప్రధాని మోదీ చేశారు. నామినేషన్ వేయడానికి ముందు పార్లమెంటు ఆవరణలోని ప్రముఖ వ్యక్తుల విగ్రహాలకు రాధాకృష్ణన్ నివాళి అర్పించారు. విపక్ష కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఎంపిక చేయగా సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి జరిగింది. సివిల్ లైన్స్లోని సీఎం నివాసంలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జన్సున్ వాయిలో భాగంగా ఫిర్యాదుదారుడు వచ్చిన 35 ఏళ్ల వ్యక్తి సీఎం రేఖా గుప్తాపై దాడి చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఫిర్యాదుదారుడు దాడికి పాల్పడిన వెంటనే సీఎం రేఖా గుప్తాను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడు గుజరాత్ రాజ్కోట్కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు సమాచారం. సీఎం నివాసం వద్ద భద్రతా వైఫల్యంపై విచారణ జరుగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఎంపై దాడిని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ ఖండించారు. దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ఢిల్లీ సీఎంపై దాడిని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఖండించాయి. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని ఆప్ పేర్కొంది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఢిల్లీలో సీఎంకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటని కాంగ్రెస్ ప్రశ్నించింది. ఆన్లైన్ గేమింగ్ నిర్వహణను నేరంగా పరిగణించే ఆన్లైన్ గేమింగ్ బిల్లు 2025ను కేంద్రం తీసుకొచ్చింది. బీహార్లో ఓటరు జాబితా అంశంపై విపక్షాల ఆందోళన మధ్య కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆన్లైన్ గేమ్స్, ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా బిల్లును రూపొందించినట్టు చెప్పారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ఆగడాలు ఇటీవల కాలంలో పెరిగినందునే ఈ బిల్లును తెచ్చినట్టు తెలిపారు. నిబంధనల్ని ఉల్లంఘించి ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా ₹1,00,00,000 జరిమానా లేదా 2 విధించాలని ప్రతిపాదించారు. సంబంధిత అడ్వర్టైజ్మెంట్లో భాగం పంచుకున్న వారికి గరిష్టంగా 2 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల వరకు జరిమానా విధిస్తారన్నారు. ఆయా సంస్థల ఆర్థిక లావాదేవీల్లో ప్రమేయం ఉన్నవారికి గరిష్టంగా 3 ఏళ్ల శిక్ష, ₹1,00,00,000 వరకు జరిమానా వేస్తారని చెప్పారు. ఆన్లైన్ మనీ గేమ్స్ ఆడేవారిని నేరస్తులుగా కాకుండా బాధితులుగా ఈ బిల్లులో పేర్కొన్నారు. ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన వేళ ఈ బిల్లుతో గేమింగ్ రంగానికి తీవ్ర నష్టం జరుగుతుందని ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఫెడరేషన్ లేఖ రాసింది. నైపుణ్య ఆధారిత గేమ్స్ సహా అన్ని ఆన్లైన్ గేమ్లపై నిషేధం విధించే బిల్లుతో తాము నష్టపోతామని, ఈ అంశంపై వెంటనే జోక్యం చేసుకోవాలని గేమింగ్ ఫెడరేషన్ అమిత్ షాకు రాసిన లేఖలో కోరింది. ఈ బిల్లు ఆమోదం పొంది నిషేధం విధిస్తే ఉద్యోగాలు పోవడం సహా కోట్లాది మంది అక్రమంగా నిర్వహిస్తున్న ఆఫ్షోర్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ వేదికలను ఆశ్రయించే ప్రమాదం ఉందని పేర్కొంది. ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న రంగమని, వార్షిక విలువ 2 లక్షల కోట్లు కాగా ఆదాయం 31,000 కోట్లకు పైగా ఉంటుందని తెలిపింది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో ఏటా 20,000 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం లభిస్తున్నట్లు ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ తన లేఖలో తెలిపింది. 25,000 కోట్లకు పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, 2 లక్షల మందికి పైగా ఉపాధి పొందుతున్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలని గేమింగ్ ఫెడరేషన్ కోరింది. ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో ఆరంభమైన టాటా ఇన్నోవేషన్ హబ్. అత్యధిక దరఖాస్తులతో గిన్నిస్ రికార్డు. ఇంటికో పారిశ్రామికవేత్త రావాలన్నదే లక్ష్యమన్న చంద్రబాబు. వినూత్న ఆలోచనలు ప్రోత్సహించడంలో చంద్రబాబుకు సాటి లేరన్న చంద్రశేఖరన్. ఇన్నోవేషన్ హబ్బులు సమస్యలకు పరిష్కారాలు చూపుతాయని వెల్లడి. వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దిరెడ్డికి హైకోర్టు డివిజన్ బెంచ్ షాక్. తగిన భద్రతతో తాడిపత్రికి తీసుకెళ్లాలని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును కొట్టేసిన ధర్మాసనం. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటీ నిర్మాణం కొంతమందికి ఇష్టం లేదన్న రేవంత్. అభివృద్ధిని అడ్డుకునేవారు తమకు శత్రువు లేనని స్పష్టీకరణ. యూరియా కోసం తెలంగాణలో ఆగని రైతు ఆందోళన. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్య ఫలితమేనన్న బీఆర్ఎస్, బీజేపీ. కేంద్రమే కారణమన్న తుమ్మల. తెలంగాణలో మద్యం దుకాణాల కొత్త లైసెన్సుల జారీకి నోటిఫికేషన్. గౌడ్లు, ఎస్సీ, ఎస్టీలకు 30% రిజర్వేషన్. దరఖాస్తు ఫీజు 3 లక్షలకు పెంపు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ నామినేషన్ బలపరుస్తూ తొలి సంతకం చేసిన ప్రధాని. సెప్టెంబర్ 9న పోలింగ్కు ఏర్పాట్లు. నేరం చేస్తే ప్రధాని, సీఎంలు, మంత్రుల ఉద్వాసనకు బిల్లు.
లోక్సభలో ప్రవేశపెట్టిన హోంమంత్రి అమిత్ షా జేపీసీకి పంపుతున్నట్లు ప్రకటన. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.